జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు మగ్గం మీద నేతన్న నేస్తున్న దృశ్యాన్ని ప్రతిబింబించే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రాన్ని ఏసీపీ నరసింహులు ఆవిష్కరించి చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. 3 దశాబ్దాలుగా చిత్రకళతో సామాజిక, ఆధ్యాత్మిక సందేశాలు అందిస్తున్న రామరాజు సేవలను ఆయన అభినందించారు. ఎంతో శ్రమ పోడ్చి గత 2 రోజులుగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మరియు నిరంతరం అతను రామకోటి రామరాజు గారు రామాన్ కళ్యాణం అప్పుడు కానీ గోటి తలంబ్రాలను కూడా సేకరించి ఆధ్యాత్మిక సేవ చేస్తున్నాడు. ఈ చేనేత దిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇదే ఆధ్యాత్మిక సర్వీస్ కంటిన్యూ చేయాలని ఆ పోలీస్ శాఖ తరఫున కూడా అతన్ని కోరుతున్నాం. ఆగస్టు 7 చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా మన గజ్వేల్ పట్టణానికి చెందినటువంటి భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు గారు గత 30 సంవత్సరాలుగా అనేక చిత్రాలు గీశారు. ఈరోజు కూడా నేతన్న యొక్క చిత్రపటాన్ని ఆవాలతో ఇతను నిర్మించడం జరిగింది. ఎంతో శ్రమ పోడ్చి గత 2 రోజులుగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మరియు నిరంతరం అతను రామకోటి రామరాజు గారు రామాన్ కళ్యాణం అప్పుడు కానీ గోటి తలంబ్రాలను కూడా సేకరించి ఆధ్యాత్మిక సేవ చేస్తున్నాడు. ఈ చేనేత దిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇదే ఆధ్యాత్మిక సర్వీస్ కంటిన్యూ చేయాలని